5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. సాతాను అబద్ధం చెప్పిన 3 మాటలు జ్ఞాపకం చేస్తారు. 4 మాటలు ఉన్నాయి కదా, 3 మాటలుగా మనం తీసుకొని ధ్యానం చేద్దాం. ఈ పండు దినమున మీరు చచ్చెదరని దేవుడు చెప్తే సాతాను వచ్చి చెప్పిన మాట ఏంటి చెప్పాడు? మీరు చావనే. ఇది ఫస్ట్ అబద్ధం. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, మానవుని చరిత్రలో జరిగిన మొట్టమొదటి అసత్యం, మొట్టమొదటి అబద్ధం. వింటున్నారు అందరూ? భూమి మీద మానవుడు విన్న మొట్టమొదటి అబద్ధం ఏంటి అనంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది కాదు, అది అసత్యం అని చెప్పడమే సాతాను యొక్క కుట్ర. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పండు తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్తే సాతాను చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఈ పండు తింటే మీరు చావనే చావు. ఇప్పుడు మనిషి చాయిస్, సత్యాన్ని అంగీకరిస్తాడా, అసత్యాన్ని అంగీకరిస్తాడా? దేవుడు సత్యవంతుడు, సాతాను అబద్ధికుడు. బైబిల్లో సాతానికి ఇంకొక పేరు పెట్టబడింది, అబద్ధములకు తండ్రి. అసలు అబద్ధాలు అంటే ఎక్కడైనా స్టార్ట్ అయ్యాయి అంటే ఎవరి ద్వారా? సాతాను ద్వారా ప్రారంభమయ్యాయి కనుక సాతానుని అబద్ధికుడు లేదా అబద్ధికులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. సాతాను మొట్టమొదటిగా అబద్ధం చెప్తున్నాడు మానవునికి. దేవుడు చెప్పిన మాట కరెక్ట్ కాదు అంటున్నాడు. మీరు దేవునికి అవిధేయత చూపించినా మీకేం కాదు, మీకు చావనే చావరు. ఈ మొట్టమొదటి అబద్ధాన్ని ఏ రోజైతే మానవుడు విని అది సత్యం అనుకున్నాడో ఆ రోజు నుండి పతనం ప్రారంభమైంది. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మానవుడు సత్యములో నుండి తొలగిపోయాడు. ఆ తొలగిపోయిన మానవుని మరలా సత్యంలో నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవుడు సత్యమును తృణీకరిస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలు మానవుడు ఈనాటికి కాదంటూనే ఉన్నాడు. సాతాను చెప్పిన మాటని సత్యం అని భావిస్తూ అసత్యంలో బ్రతుకుతున్నాడు. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు, మద్యం తాగక చస్తావు అని పెద్దలు చెప్తూనే ఉంటారు. మీకేం తెలుసు సార్ మద్యంలో మజా? మీరు ఏది చావునే చావరు అని సాతాను చెప్తున్నాడు. దాంట్లో ఉన్న మజా మీకేం తెలుసు సార్ అని సాతాను చెప్తున్నాడు. దేని మాట వింటున్నారు ఈరోజు ప్రజలు? సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అక్షరాలు రాయబడి ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న మజా మీకేం తెలుసు సార్ అంటాడు. ఎవరి మాట వింటున్నారు ఈరోజు లోపల? గుట్కాలు తిని, జరదాలు తిని క్యాన్సర్లు వస్తున్నాయి అని ఒకవైపు చెప్తున్నారు, మరొక వైపు దాంట్లో ఉన్న మజా ఏంటో అని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. దేని మాట వింటున్నారు ప్రజలు? దేవుని నమ్మి మారుమనసును పొంది పాపమును విడిచిపెట్టు అని ఒకవైపు దేవుడు చెప్తుంటే, పాపంలో ఎంజాయ్ చేయాలి అని లోకం చెప్తుంది. మనుషులు దేని మాట వింటున్నారు? మొట్టమొదటి మానవ దగ్గర నుండి ఈ రోజు వరకు మనుషులందరూ అసత్యాన్ని సత్యం అనుకొని ఏది నాశనం చేస్తుందో అదే తమ జీవితానికి ఆనందం అనుకుంటూ పరిగెత్తుతున్నారు. దేవుడు చేస్తారని దేవుడు చెప్తుంటే మీరు చావనే చావు. ఈరోజు పాపం చేస్తే ఏం కాదు, మీకు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఎంజాయ్ చేయండి అని లోకం చెప్తుంది. ఆ అబద్ధాన్ని ఈ రోజు వరకు మానవుడు అనుసరిస్తున్నాడు. ఏ రోజైతే ఆ అబద్ధాన్ని అంగీకరించడం మానవుడు, ఆ రోజు మానవ జీవితంలో మరణము ప్రవేశించింది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మరణం లేదండి, దయచేసి శ్రద్ధగా వినండి. భూమి మీద దేవుడు మానవుని సృష్టించినప్పుడు మరణం అనేది లేదు. కానీ ఎలా వచ్చింది మరణం? ఏ రోజైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, అసత్యంలోనికి మానవుడు అడుగు పెట్టాడో పాపం ప్రవేశించింది. పాపము మరణానికి దారి తీస్తుంది.